ఆడ పరిస్థితి ఎట్లుంది? సూదుంటే దూదుండదు, దూదుంటే సూదుండదు అన్నట్టున్నది. అటువంటి సర్కార్ హాస్పిటల్కి పోలేం. ప్రాణం దక్కాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయ్యే పరిస్థితి. అందుకే మీకు మాట ఇస్తూ ఉన్నా, టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, తెలంగాణ రక్షణ సేనను అధికారంలోకి తీసుకురండి, మీ ఆడబిడ్డ పెట్టినటువంటి కొత్త పార్టీని అధికారంలోకి తీసుకురండి. మీరు ఏ హాస్పిటల్కి పోయినా మీకు ఎంత పెద్ద రోగం వచ్చినా, ఎన్ని లక్షల రూపాయలు ఈ తెలంగాణలో మీకు ఖర్చు అయినా ఆ డబ్బు మొత్తం కూడా మీ ప్రభుత్వమే దగ్గరుండి ఖర్చు పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం పనిచేయడానికే ఇవాళ మేము వచ్చినాం. ఇక ఇంకో పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. మరి ఎల్లుండి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు తెలంగాణకు. సంతోషం, వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. ఆ బీజేపీ పార్టీ నుండి అంతకుముందు సుష్మా స్వరాజ్ ఉండే, ఇక్కడికి వచ్చి ఆ మేడం మాట్లాడిపోయింది. ఏమని మాట్లాడిపోయింది? పాలమూరు కూలీలు ప్రపంచమంతా పనిచేస్తారు, ఇండియా మొత్తంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఎక్కడ కట్టినా మీ పాలమూరు కూలీల చెమటనే ఉంది అని తీయటి మాటలు, పుల్లటి మాటలు. సుష్మా స్వరాజ్ గారు అదే చెప్తారు, మోడీ గారు అదే చెప్తారు, బీజేపీ నాయకులంతా అదే చెప్తారు. కానీ పాలమూరుకు మాత్రం ఒక్క బుడ్డ పైసా ఇయ్యలే ఇంతవరకు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, తెలంగాణలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మీరు జాతీయ హోదా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అర్ణమ్మ ఉన్నది, డీకే అర్ణమ్మ మోడీ గారు వచ్చినప్పుడు మంగళహారతులు పట్టుడు కాదు, మోడీ గారికి మంగళహారతి ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని అడగాల్సిందే. మీరు అడగకపోతే వచ్చే ఎన్నికలలో అర్ణమ్మని కూడా చూడం, పాలమూరు పొరుమైల దాకా భారతీయ జనతా పార్టీ తరిమి కొట్టే పని చేస్తామని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక మోడీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చాలా విషయాలు అడగాలి మనం. ఇంకొకటి ఏం చేశారు మోసం మోడీ గారు మనని? ఈడికెళ్ళి బీసీ బిల్లులు పాస్ చేసి పంపితే ఇంతవరకు బీసీ బిల్లు మీద ఒక్క మాట మాట్లాడతలేరు మోడీ గారు. జనగణన జరుగుతుంది, కులగణన, అందులో బీసీలకు ఒక కాలం పెడతా అన్నారు, దాని ఊసలేనటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారిని, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు జనగణనలో కులగణన జరగాల్సిందే, ఓబీసీ కాలం పెట్టాల్సిందే అని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ నుంచి పాస్ చేసి పంపిన బీసీ బిల్లుల్ని తొందరగా పాస్ చేసి వెనక్కి పంపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున మేము మాట ఇస్తూ ఉన్నాం, బీసీలకు 50% రిజర్వేషన్ వచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తాం, మడమ తిప్పకుండా యుద్ధం చేస్తాం. అది రాజకీయాలలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, బీసీ బిడ్డలకు అవకాశాలు వచ్చేంత వరకు కూడా తెలంగాణ రక్షణ సేన, మీ టీఆర్ఎస్ పార్టీ, మీ ఆడబిడ్డగా నేను ముందు వరుసలో ఉండి ఉద్యమం చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.